బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మధ్య మహాబలిపురం కార్తెకాల్ వద్ద గత అర్ధరాత్రి తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని, దీంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నై జలసంద్రంగా మారింది. చెన్నైతో పాటు 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెంగల్పట్టు, మహాబలిపురం, కడలూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ బీభత్సంతో చెన్నైలో జనజీవనం స్తంభించింది. వరదల దాటికి రహదారులు చెరువులుగా మారాయి. వరద నీటిలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాను భయంతో ఫ్లైఓవర్లపై కార్లను పార్కింగ్ చేశారు. చెన్నైలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరిపై తుఫాను విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలతో ఇరు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తమిళనాడులో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. గడిచిన 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల నుండి 27 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగర వ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం, కుండపోత వర్షాలతో సహాయక చర్యలు తీవ్ర జాప్యం జరుగుతుంది. బలమైన గాలుల వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.